నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. కోర్టులంటే లెక్కలేదు, తీర్పులంటే ధిక్కరణ. వైసీపీలో అధినేత నుంచి అందరికీ కూడా ఇదే అలవాటు. సో దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు ప్యానల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం. సార్ నమస్తే. నమస్తే జగన్ గారు, మన వీక్షకులు కూడా. సార్, హెరిటేజ్ పైన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు కూడా ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరెవరైతే హెరిటేజ్ పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఛానల్స్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డిలీట్ చేయాలి, 24 గంటలు వ్యవధి ఇచ్చింది. కానీ ఇప్పటిదాకా కూడా సాక్షి కానీ లేదా వైసీపీ పెయిడ్ ఛానల్స్ కానీ వాటిని ఇంకా ఎక్కడ కూడా డిలీట్ చేసినటువంటి ఒక పాపాన పోలేదు. అదేవిధంగా మెటాకి కూడా ఆ యొక్క రూల్స్ పంపించింది. 24 అవర్స్లో ఒకవేళ డిలీట్ చేయకపోతే మీరైనా సరే డిలీట్ చేయాలని చెప్పింది. సో మొత్తానికి ఎందుకు అంటే కోర్టులు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఇలా ధిక్కరిస్తున్నారంటే ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఎక్కడైనా జగన్ గారు ఒక దేశంలో రాజు అంటే చాలా గొప్ప ఆయన అని అనుకుంటాం. ఎవరైనా రాజు కంటే గొప్పవాడు కూడా ఉంటాడు, మూర్ఖుడు. ఎవరిని కేర్ చేయడు. అన్ని వ్యవస్థల్ని ధిక్కరించిన ఆడికి ఇంకా ఎదురే ఉందండి. ఇప్పుడు రాజ్యాంగం అనేది ఉంది, మనం దానికి గౌరవించాలి, దానికి కట్టుబడి ఉండాలి అనే ఒక నియమం ఉన్న వ్యక్తికి ఈ చట్టాలు, దర్యాప్తు సంస్థలు, రాజ్యాంగం అన్నీ అమలవుతాయి. అసలు నేను దేనికి కేర్ చేయను, నాకు అధికారం ఇచ్చిన ప్రజలనే నేను లెక్క చేయను, వాళ్ళనే నేను పీక్కు తింటాను బకాసురుడిలాగా. తర్వాత ఎన్ని కోర్టు కేసులున్నా నేను కోర్టులకు హాజరవను. తర్వాత నన్ను నిర్బంధించలేవు, శాసించలేవు. ఇంకోటి ఏంటంటే జైళ్ళకి వెళ్ళి రావటం నేను ఒక అర్హతగా భావిస్తాను. నేను నా అనుయాయులకు కూడా నేను అదే చెప్తాను, మీరు జైలుకి వెళ్ళండి, పదవులు పట్టండి అని. ఎన్నాళ్ళు జైల్లో ఉంటే అన్ని పదవులు వస్తాయని. నేను 16 ఏళ్ళు జైల్లో ఉండి ముఖ్యమంత్రిని అయ్యాను. కాబట్టి ఆయన బహిరంగంగా ప్రకటిస్తున్నాడు, వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని ప్రేరేపిస్తున్నాడు. మీరు ప్రభుత్వాన్ని ధిక్కరించడం ద్వారా మీరు జైలుకి వెళ్ళండి, జైలుకి వెళ్ళటం ద్వారా అర్హత పొందండి. మీరు రేపు రాబోయే శాసనసభ్యులు, కౌన్సిల్ సభ్యులు, లేకపోతే మంత్రులు, ఏ పదవులైనా మీకు వస్తాయి. అదొక అర్హత కింద భావించిన వ్యక్తి ఇక చట్టాలు లేకపోతే కోర్టులు ఆదేశిస్తే వాటిని ఆమోదిస్తే ఆయన రాజు ఎందుకు అవుతాడు? ఇప్పుడు అతను ఒక మామూలు వ్యక్తి కాదు, అతను శాసిస్తుంటే ఇవాళ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు అనేక డజన్ల కేసులు పెట్టి కూడా అత్యధికమైనటువంటి డబ్బు ఈడీ దర్యాప్తులో అంటే ఒక 45,000 కోట్లు, అంటే ఒక 12 ఏళ్ల క్రితమే 45,000 కోట్ల రూపాయల వర్త్ ప్రాపర్టీస్ ఈడీ సీజర్లో ఉండి ఇంతవరకు ఆ కేసెస్ని ముందుకు రానివ్వకుండా, విచారణకి రాకుండా అన్ని కేసులు, క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి రాజ్యాంగంలో ఒక పదవిని చేపట్టడం సాధ్యం అవుతుందా? ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టడంకి నాకు ప్రధాన అర్హత ఏంటంటే 16 నెలలు నేను జైల్లో ఉన్నానని చెప్తున్నాడు. అటువంటి వ్యక్తి హైకోర్టు, అది ఎక్కడ? ఢిల్లీ హైకోర్టు. ఇక్కడ వీళ్ళు పెట్టిన పోస్టింగ్లన్నీ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఢిల్లీ హైకోర్టు ఇక్కడ రాక ఎప్పుడు రావాలి, మన మీద ఎప్పుడు చర్య తీసుకోవాలి అనే ఒక నిర్లక్ష్యం. తర్వాత గతంలో కూడా మనకు అనేక సార్లు సుప్రీంకోర్టులు ఆదేశాలు ఇచ్చినా మనం పాటించలేదు. ఆ రంగుల విషయంలో కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టుని మబ్బులో పెట్టడం కోసం ఇంకొక ఏదో రంగు యాడ్ చేసి తీసుకెళ్తే మమ్మల్ని ఏమన్నా కళ్ళజోడు పెడుతున్నారా, మీరు ఏం మార్పులు చేశారు, మొత్తం తీసేయమని కూడా ఆదేశించింది. తర్వాత ఇన్నిసార్లు లిటిగేషన్తో వస్తున్న స్టేట్ రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పింది. ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అదే ఏ ముఖ్యమంత్రి అయినా చిన్న స్టిచ్చర్ పాస్ చేస్తేనే రిజైన్ చేస్తారు ఎవరన్నా ముఖ్యమంత్రులు సెన్సిటివ్గా ఉంటే. లేకపోతే కనీసం అమలు చేసి వెంటనే కోర్టుకి ఇన్ఫామ్ చేస్తారు, అయ్యా మీరు చెప్పిన సవరణలు మేము చేశాము అని. వాళ్ళని మొబ్బులో పెట్టే విధంగా వాళ్ళకేం తెలియదులే, రంగుల గురించి కూడా వాళ్ళకేమైనా కలర్ బ్లైండ్నెస్ ఉంటుందా జడ్జెస్కి, వాళ్ళకి తెలీదా? అట్లాంటి ధిక్కారం చేసిన వ్యక్తి ఇవాళ మీరు అసలు హెరిటేజ్ ఎందుకు వచ్చింది పిక్చర్లోకి? లడ్డూ కల్తీ చేశారు వాళ్ళు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలతో పూర్తిగా రెడ్ హ్యాండెడ్గా అంటారు చూసారా, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. అది ఇంకోటి ఏంటంటే ఈ లడ్డూ కుంభకోణం ఎప్పుడు బయటపడింది? ఎన్నికల ఫలితాలు అయిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత నెల 15 రోజులకో ఎప్పుడుకో ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఆయన బయటకు చెబితే ఆయన మీద విమర్శలు దాడి చేశారు. ఇది కేవలం అబద్ధం, ఇట్లాంటి దైవ దోషం చేస్తున్నాడు ఈయన,
అట్లాంటి అపచారం అసలు ఎవడన్నా చేస్తాడా? జరగలేదు. మేము స్వచ్ఛమైన నెయ్యితోనే ఆయనకి నైవేద్యాలు పెట్టాము. అందుకు అనేక నిఘా విభాగాలు పెట్టాము. మేము పరిశోధన ప్రయోగశాలల్లో టెస్ట్ చేసిన తప్ప మేము నైవేద్యం తీసుకెళ్ళి పెట్టలేదు. అందులో సుబ్బారెడ్డి గారు లాంటి హిందూ మత విలువలు తెలిసిన సూపర్ స్వామి అట్లాంటి వ్యక్తి హయాంలో ఇట్లాంటి అభియోగాలు చేయటం చంద్రబాబు నాయుడు గారికి ఏమైపోతాడో అన్నట్టుగా శాపాలు పెట్టారు. అందుకని ఇప్పుడు హెరిటేజ్ని రంగంలోకి తీసుకొచ్చారు. దృష్టిని మళ్ళించి ఇది చంద్రబాబు నాయుడు గారి మీద వెయ్యాలి. అందుకోసం వ్యక్తిగతంగా కూడా దోషణలు చేయమని కూడా ప్రోద్బలం చేసి రాంబాబు గారు లాంటి వాళ్ళని ఎగదోశాడు. ఎందుకు? ప్రజల దృష్టి ఇవాళ లడ్డూ విషయం మీద కొన్నాళ్ళ పాటు పడకుండా ఉంటే మన మీద వ్యతిరేకత లేకుండా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పటికీ మనం ఏదన్నా పైకి రాగలుగుతామేమో అధికారంలో. కానీ అందులో భాగంగా ఇప్పుడు హెరిటేజ్ని కూడా ఒక దోషిగా చూపిస్తానికి తీసుకొచ్చాడు. అసలు హెరిటేజ్కిను టీటీడీకి ఏం సంబంధం? అసలు టీటీడీకి ఇచ్చిన టెండర్లో ఇప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు కదా. వాళ్ళు నిన్న సత్యమూర్తి గారు కూడా చెప్పాడు, వాళ్ళు ఆ సంస్థ పెట్టినప్పుడే మనం ప్రభుత్వ రంగ సంస్థలకి సప్లై చేయకూడదు. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో పేమెంట్లు చెల్లింపుల్లో జాప్యాలు జరుగుతాయి. దాని మూలన మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి కేవలం వాణిజ్యపరంగానే వెళ్తాము. అది ఎక్స్పోర్ట్ చేసి విదేశాల్లో అమ్ముకుంటామా, ఇతర రాష్ట్రాల్లో అమ్ముకుంటామా, జమ్మూ కాశ్మీర్లో అమ్ముకుంటామా వేరే మాట. కానీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అట్లా కొన్ని సంస్థలు ఉంటాయి. ఇప్పుడు మన ఈ మధ్య ఇంజనీరింగ్ కాలేజీలు కూడా కొన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక వాళ్ళు ఎంత అల్లాడిపోయారో అంత అల్లాడిపోయారు. చాలా కష్ట నష్టాల్లో పడ్డారు. బయట నుంచి అప్పులు తెచ్చుకున్నారు. నడపలేని పరిస్థితి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు సమ్మె చేస్తామని హెచ్చరించే పరిస్థితి, విద్యా సంస్థ మూతపడితే పరువు పోద్దని భయం, ఇట్లాంటివి అనేకం ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు టీటీడీలో ఆలస్యం అని కాదు, ఏ ప్రభుత్వ వ్యవస్థకి సప్లై చేసినా పేమెంట్ లేట్ అయ్యే మాట వాస్తవం. అదే ప్రభుత్వాలు మారిన తర్వాత కొంత కక్షపూరిత కూడా చేస్తారు. అవి మనం చూశారు. అంతకుముందు ప్రభుత్వాల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు వాళ్ళకి 5 సంవత్సరాల పాటు మీరు ఇక కార్యాలయాలకి రావద్దని కొంతమంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు, సిఈలు లాంటి వాళ్ళు చెప్పేశారు. ఎందుకంటే మాకు పరించి ఆదేశాలు ఉన్నాయి, పలానా వాళ్ళకి ఇవ్వద్దని చెప్పారని. వాళ్ళు 5 ఏళ్ళు మూసు కూర్చున్నారు. ఏం చేస్తారు? తిరిగి చెప్పులు అరిగిపోవటం తప్ప. అట్లా ఇప్పుడు ఈ సంస్థనే కాకుండా హిందాపూర్ అని ఒక మహారాష్ట్ర సంస్థను కూడా తీసుకొచ్చారు. ఒక మహారాజును పట్టుకుని నువ్వు సామంతరాజు అంటే ఆ రాజుకి అవమానమే కదా. అతను మహారాజు లేకపోతే రాజు అను, సామంతరాజు అని ఎందుకు అంటావు ఆయన్ని? నీకు తెలుసు అది అతను సామంతరాజు అని? అది అలాంటి అవమానకరమైన పరిస్థితి తీసుకొచ్చారు. హెరిటేజ్ ఒక 3వ స్థాయిలో ఉన్న సంస్థ జాతీయ స్థాయిలో, 2వ స్థాయిలో హిందాపూర్ ఉంది. ఒకవేళ కనుక నిజంగా హిందాపూరు వీళ్ళకి సబ్సిడరీ అని చెబుతున్నారు, అనుబంధ సంస్థని. ఎవరైనా ఫ్లాగ్షిప్ కంపెనీని డెవలప్ చేస్తారు కానీ అనుబంధ సంస్థని డెవలప్ చేయరు. ఇప్పుడు సపోజ్ ఒక దేశం షిప్పులు వెళ్తున్నాయండి, ముందు వెళ్తున్న షిప్ని పెద్ద షిప్ని పెడతారు, ఆ షిప్ మీద ఆ దేశ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. హెరిటేజ్కి అది అనుబంధ సంస్థ అయితే దాన్ని పెద్దగా పెంచి హెరిటేజ్ చిన్నగా ఉంటుందా? సింపుల్ లాజిక్. హెరిటేజ్ని పెద్దగా చూపించుకుంటారు. వాళ్ళు ఇప్పటికీ చెబుతున్నారు హిందాపూర్ పెద్ద సంస్థ అని. తప్పులేదు, ఎందుకంటే స్టాటిస్టిక్స్ని ఎవరు తిరగరాయలేరు. ఇప్పుడు మీరు నాకన్నా గొప్ప వ్యక్తి అన్నప్పుడు ఒప్పుకోవాలి. అంతేగాని నాకన్నా జగన్ తక్కువవాడని నేను వాదించుకోవటం వలన నేను పెద్దాడిని అవ్వలేను. అట్లాగే ఇప్పుడు హెరిటేజ్కి అది అనుబంధ సంస్థ అంటం వలన వాళ్ళ ఇది నష్టం జరిగింది, వాళ్ళ ప్రతిష్ఠ దెబ్బతింది. ఎందుకంటే జాతీయ స్థాయిలో హిందాపూర్ అనేది 2వ సంస్థగా వాళ్ళకి మార్కెటింగ్ చేసే అందరికీ తెలుసు. మీకు మనకు తెలవకపోవచ్చు, కానీ పాడి పరిశ్రమలో ఉత్పత్తులు అమ్మే వాళ్ళకి, ఆ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ తెలుసు. ఈవెన్ హెరిటేజ్ వాళ్ళకి కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు పెద్దన్నని. కానీ పెద్దన్నే కదా. అట్లాంటిది హెరిటేజ్కి అనుబంధ సంస్థ అని వీళ్ళని బదనాం చేయటం ఏంటి? ఇప్పుడు అనుబంధ సంస్థగా కనుక ఉంటే దాన్ని వెనకాల పెట్టుకుని వీళ్ళు ముందుగా ఉండేవాళ్ళు. ఎస్ మాది పెద్ద సంస్థ, మా అనుబంధ సంస్థ, సిస్టర్ కన్సర్న్ అని చెప్తారు కదా, ఆ సిస్టర్ కన్సర్న్ అని చెప్పేవాళ్ళు. ఎక్కడో ఏదో బోడిగుండికి మోకాలికి ముడేసినట్టుగా ఇప్పుడు ఈ అంశాన్ని దృష్టి మళ్లించడం కోసం ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చినప్పుడు ఆ 2 సంస్థలు స్పందించడం సహజం. ఇట్లాగే వెంటనే హెరిటేజ్ ఢిల్లీ హైకోర్టుని సంప్రదించింది. ఇదిగో ఇలాంటి ప్రచారం సోషల్ మీడియాలో కావాలని చేస్తున్నారు, మా మీద అన్యవసరపు అబద్ధపు గణాంకాలతో చేస్తున్నారు, మా సంస్థ ప్రతిష్ట దెబ్బతింటుంది అని. వెంటనే వాళ్ళు కూడా హైకోర్టు వెంటనే చూడదు కదా, వెంటనే ఇచ్చేది కదా ఆర్డరు. అవును, వాళ్ళు ముద్రించిన గణాంకాలు, హెరిటేజ్ వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇచ్చిన సర్టిఫికెట్లు, వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నీ పక్కన పెట్టి చూసి ఇది కేవలం దుష్ప్రచారం చేస్తున్నారు, వెంటనే 24
24 గంటల లోపల దీని మూలాలతో సహా ఎవరు ఎక్కడ పెట్టినా కూడా తీసేసేయమని చెప్పింది. ఇవాళ ప్రపంచమే కుగ్రామం అయిపోయింది. ఈ సోషల్ మీడియా అనేది ఒక్కసాట నుప్పు అంటిస్తే పెట్రోల్ పోసి అంటించినట్టు ప్రపంచవ్యాప్తంగా అంటుకుంటుంది. కాబట్టి ఒక బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చేసింది, ఎవడ పోస్ట్ చేసినా అది తీసేయాలి 24 గంటల్లో, లేకపోతే మేము చర్య తీసుకుంటామని. ఒకవేళ కనుక అట్లా చర్య కాని పక్షంలో కూడా అది కూడా ఊహించింది. వీళ్ళు ఇంత దురుద్దేశపూర్వకంగా పెట్టిన పోస్టుల్ని మనం ఇచ్చిన ఆదేశాలను అనుసరించి తీస్తారని అనుకోలేము. అది మనం సూపర్వైజ్ కూడా చేయలేము. ఒక న్యాయస్థానం చేయలేదు కొన్ని పనులు. కాబట్టి అక్కడే ఇంకో స్టాండ్ బైగా ఏమి ఇచ్చిందంటే, ఏ సంస్థలు అయితే ఈ వ్యవస్థలను నడుపుతున్నాయో మూల సంస్థలు, మెటా ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేకపోతే ఫేస్బుక్కి సంబంధించిన ఒరిజినల్ కంపెనీస్కి కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. హెరిటేజ్కి సంబంధించిన పోస్టులు మీ వేదిక ద్వారా, మీ ప్లాట్ఫామ్ ద్వారా ఎన్నైతే పెట్టారో అన్నిటినీ నిర్దాక్షిణ్యంగా తీసేసేయమని చెప్పింది. అయితే అవన్నీ కూడా అంతర్జాతీయ సంస్థలు, వేరే దేశాలు వేదికగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఆదేశాలు వాళ్ళకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి సాంకేతిక పరంగా ఉన్న లభ్యతను బట్టి, అవకాశాలను బట్టి పీకుతాయి. కానీ తీయాల్సిన బాధ్యత వీళ్ళ మీద. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు హిందాపూర్ పరువు నష్టం దావగా కూడా వేసే అవకాశం ఉంది. వాళ్ళు ఆల్రెడీ కన్సిడర్ చేస్తున్నారు. ఇంత పెద్ద సంస్థ మీద ఇంత గాలి మాటలు రాస్తారా, మేము వీళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తాను. ఇప్పుడు సాక్షి లాంటి ఛానల్, టీవీ అంటే వాళ్ళకి కొన్ని వేల కోట్లతో పెట్టిన పెట్టుబడి కాబట్టి వాళ్ళు 100 కోట్లతో నష్టపరిహారం వేసినా వీళ్ళు సుప్రీంకోర్టులో దెబ్బలాడగలరు పెద్ద పెద్ద లాయర్స్ని పెట్టుకుని. కానీ కొంతమంది వీళ్ళని నమ్ముకుని వీళ్ళు దిగారు కాబట్టి మేము కూడా దిగుతామని దిగిన వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న ఫేస్బుక్, వీళ్ళు యూట్యూబ్ వాళ్ళు, అలాంటి చిన్న చిన్న సంస్థలు మునిగిపోతాయి. వాళ్ళ మీద 100 కోట్లు నష్టపరిహారం తీసుకోకపోయినా క్రిమినల్ చర్యలు తీసుకోమని అడుగుతారు. మేము వీళ్ళ దగ్గర మీరు వేసినంత నష్టపరిహారం వీళ్ళు కట్టలేరు, కట్టినప్పుడు జైలుకి పంపమంటారు. వీళ్ళు జైలు పాలవుతారు, సంస్థలు మూతపడతాయి. అది తెలుసుకోవాలి వీళ్ళు. అంతేగాని పెద్దవాళ్ళు ఏ ఆట అయినా ఆడగలరు, కానీ చిన్నాళ్ళు ఆడి కదా అని వీళ్ళు ఆడబోతే వీళ్ళు ఎరగబడతారు. వీడికి ఉందే సన్నకాళ్ళు, అవి ఇరిగిపోయిన తర్వాత ఇంకెందుకు పనికి వస్తాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 1000 కాళ్ళ జెర్రీ, ఆయనకి ఎన్ని రకాల ఆదాయాలు వస్తూ ఉంటాయి. ఆయనకి 2 కాళ్ళు ఊడిపోతే ఏమైంది? 1000 కాళ్ళల్లో. కాబట్టి ఇటువంటి సోషల్ మీడియాను ఉపయోగించుకుని రాజకీయ పబ్బం గడుపుకోవటానికి వాళ్ళు చేసిన తప్పు, సింపుల్ తప్పు జగన్ గారు, అది ఒప్పేసుకుంటే అయిపోద్ది. ఆ తప్పును కవర్ అయ్యేది. లడ్డూకి అపచారం జరిగింది అని సరాసరి ఒప్పుకుంటే ప్రజలు కూడా కొంత శాంతిస్తారు. వాళ్ళ ఆత్మ ఓకే తప్పు ఒప్పుకున్నాడని. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిన్న మళ్ళీ కౌన్సిల్లోకి కూడా పటోలు పట్టుకుని వెళ్ళారు. చట్టసభకిను శ్రీవారికి ఏం సంబంధం అండి? అంటే రోడ్ల మీద ఎక్కి ఇట్లాంటి గాలి ప్రచారం చేయడానికి ఆయన ఉపయోగించుకుంటున్నారు. చేసింది తప్పు ఒప్పుకుంటే పోయేదానికి ఒళ్ళంతా పూసుకోవటం ఎందుకు? ఏదో మనం తొక్కరాంది తొక్కాం, కాలికి అయ్యింది, అక్కడితో కడుక్కుంటే అయిపోద్ది కదా, దాన్ని మూత్రాక తుడుచుకోవటం ఎందుకు? ఇప్పుడు దీన్ని ఎట్లా ఉంటున్నారంటే కీపింగ్ ద వూండ్స్ గ్రీన్ అంటారు. అంటే గాయాన్ని పదే పదే పొడవటం. ఇప్పుడు హిందూ మనోభావాలు దెబ్బతిని వాళ్ళు ఒక బాధలో ఉన్నారు. రోజు ఈ కార్యక్రమం ఎందుకు? వాళ్ళకి చేసిన తప్పు ఒప్పుకోకపోతే మౌనంగా ఉండండి మీరు. ప్రకృతే, కాలమే గాయాన్ని మాన్పుతుంది, అంతే కదా. రోజు నువ్వు పుల్లబెట్టి పొడిస్తే ఆ గాయం ఎప్పుడు మానాలి? అది తెలివి తక్కువ వాళ్ళు చేసే పని, కానీ తెలివి గల వాళ్ళు ఈ పనులు చేయరు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఎక్కడో ఉన్న మహారాష్ట్ర సంస్థను లేపారు, ఏది పరువు నష్టం దావా వేయించుకోవటానికి. వీళ్ళకి ఏం సంబంధం? ఈ చేసిన తప్పు ఎక్కడ, నువ్వు వాళ్ళ బిజినెస్ ఎక్కడ? కాబట్టి ఇటువంటి తెలివి తక్కువగా చేసే పనుల్ని ప్రజలు గమనించలేదని అనుకోవద్దు. కిందటిసారి నిజానికి లడ్డు అపచారం తెలియక ముందే మిగిలిన తప్పులకి శిక్ష వేశారు ఎన్నికల్లో. ఆ తర్వాత తెలిసింది లడ్డు అపచారం. ఇప్పుడు ఇది శిక్ష వేయాలంటే నీకు 29లో ఇంకా పడుతుంది. 29లోనే కాదు, నీ భవిష్యత్తులో నీకు నీ పార్టీ పేరు ఉన్నంత వరకు, నువ్వు ఉన్నంత వరకు హిందూ సమాజం క్షమించదు జగన్ గారు. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి ఈ హెరిటేజ్కి సంబంధించినటువంటి ఒక ఏదైతే కొన్ని ఛానల్స్, సాక్షి లాంటివి అయితే పెద్ద పెద్ద సంస్థలు అనుకోండి, దాని తర్వాత వాటికి సంబంధించి పెయిడ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకున్నాయి, కానీ ఇంకా తొలగించలేదు చాలా వరకు. అయితే ఇక్కడ కూడా ఏదో కుట్ర దాగుందేమో నాకు అనిపిస్తున్నటువంటి మ్యాటర్. ఎందుకంటే వాస్తవానికి కార్యకర్తలను రెచ్చగొట్టి రప్ప అని చెప్పి అనిపించి వాళ్ళ మీద కేసులు వేపిస్తున్నారు అంటే, మళ్ళీ కార్యకర్తలు ఒకళ్ళు మౌనంగా ఉంటే రేపొద్దున ఏ పార్టీకి ఏమైనా షిఫ్ట్ అవుతారేమో అనేటువంటి ఒక భావనలో కేసులు పడితే ఇంక ఈ పార్టీకే అంటుకొని ఉంటారు. కాబట్టి సేమ్ ఛానల్స్ విషయంలో కూడా ఉన్న ఛానల్స్ని కూడా పోగొట్టకుండా ఉండాలంటే ఇలాంటి కేసులు వేయించుకుంటే వైసీపీకే ఉంటాయి, కానీ న్యూట్రల్గా గానో లేకపోతే పక్కన వీరికి రావు. కాబట్టి ఇలాంటివన్నీ చర్యలు జరుగుతున్నాయంటే ఏమంటారు? మీరు బాగా గమనించారు, జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఇదే.
జగన్మోహన్ రెడ్డి కనుసైగల మీద నడిపే ఛానల్స్ కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయి. యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని వేల మందికి డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నాడు. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయటం అంటే అది చాలా పెద్ద టాస్క్. అది చేస్తున్నారు. కొంతమందికి ఇచ్చారు నోటీసులు, అవన్నీ ఇచ్చారు. ఆ కోర్టు ఆర్డర్ ఇట్లా ఉన్నది అని చెప్పి చెప్తూ ఉన్నారు. కొంతమంది భయపడి కొంతమంది తీసేశారు. అట్లా కంటెంటు హెరిటేజ్ని బదనాం చేస్తూ పెట్టిన కంటెంటు కొన్ని ఛానల్స్ తీసేస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఫోన్లు చేసి చెప్తూ ఉన్నారు, ఏం పర్లేదు ఉంచండి మేము చూసుకుంటాం అని. అంటే ఏంటి అంటే దాని వెనక ఇప్పుడు మీరన్న స్ట్రాటజీనే ఉంది. వాళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పడి వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే ఇప్పటివరకు డబ్బులు ఇచ్చాం, నెలకింతని ఇచ్చాము, ఇంకా ఈ కేసు కూడా పడితే ఇంకా డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకోవచ్చు కదా అని ఒక కుట్ర, పెద్ద కుట్ర అయితే నడుస్తున్నట్టు నాకు కూడా సమాచారం ఉంది. అంటే రేపు పొద్దున ప్రభుత్వంలోకి వస్తే కేసులు తీపిచ్చేస్తానులే అంటే ఇంకా డబ్బులు కూడా అడగరాదు. అదే ప్లాను. అదిగాక ఇంకా వాళ్ళ గ్రిప్పులో ఉండిపోతాడు కదా అని ప్లాన్ వేస్తున్నాడు. అందుకని యూట్యూబర్లు, వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు, వైసీపీ దగ్గర కొంత ఏదో డబ్బులు తీసుకొని వాళ్ళకి అంకిత భావంతో ప్రచారం చేస్తున్న ఈ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహిస్తే బెటర్. లేకపోతే మీ మీద కేసులు వేయించి మిమ్మల్ని ఇరికించుకొని మిమ్మల్ని చంకలో పెట్టుకొని తమాషా చూద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్లా అయితే బొత్స సత్యనారాయణని తీసుకొచ్చి ఇందులో ఇరికిచ్చారో మనం అన్నటి వరకు పాపం బొత్స సత్యనారాయణ మాట్లాడలా, పెద్దరికంగా మనకెందుకు అని ఊరుకున్నాడు. మరి బొత్స సత్యనారాయణ మరి ఏం బ్లాక్మెయిల్ చేశారో తెలియదు కానీ తీసుకొచ్చి ఇందులో ఇరికిచ్చారు. నువ్వు చెబుతావా సస్తావా అని కూర్చున్నారు. అతను ఒకసారి చెప్పాడు, అన్ని తప్పులు చెప్పాడు, మళ్ళీ రెండోసారి చెప్పించారు, అటక్కి ఉక్కూరుకుపోయాడు. మూడోసారి ఏం చేశాడు, ఈ మండల్లోకి అందరూ దేవుడి పటాలు తీసుకొని వచ్చేస్తే నేనే ఇచ్చానా దేవుడి పటాలని మళ్ళీ ఇరుక్కుపోయాడు. అంటే ఈ బొత్స సత్యనారాయణ, ఈ అంబటి రాంబాబు, ఈ జోగి రమేష్, అంటే రెడ్లది సపరేట్ కథ. నేను వేరే అదర్ క్యాస్ట్ల వాళ్ళని చెప్తూ ఉన్నా, మిమ్మల్ని ఇరికిస్తున్నారు చూసుకోండి, రెడ్లు ఎందుకు రావట్లేదు ఆలోచించండి, మీరు మిమ్మల్నే ఎందుకు ఇరికిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చూడండి. మీకు ఈ యూట్యూబర్లు వీళ్ళల్లో కూడా మీరు వాళ్ళకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఛానల్స్ వాళ్ళవి కంటెంట్ తీసేయించారు. మీ బయట ఛానల్స్, రోజువారీ డబ్బులు ఇచ్చే ఛానల్స్, నెలవారీ డబ్బులు ఇచ్చే ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఫోన్ చేసి తీయొద్దని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మారుపేర్లతోటి కొంతమంది రెడ్లు మారుపేరుతోటి కొన్ని అకౌంట్లు నడుపుతూ ఉంటారు. మీరు చూడండి, విదేశాల్లో కూడా ఉన్నారు కొంతమంది, ఒక ఇద్దరు ముగ్గురు విదేశాల్లో ఉన్నారు. ఇద్దరు ముగ్గురే చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ హెరిటేజ్ మీద తీసుకొచ్చి తట్టెడు బుర్ర పోసారు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులు, వాళ్ళు సొంత మనుషులు. ఒక ఛానల్ ఉంది, ఒక ట్విట్టర్లో ఒకటి ఉంటుంది, ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ వాడు దుబాయ్లో కూర్చొని ఉంటాడు. ఆడు దుబాయ్లో కూర్చొని ఉంటాడు. వాడేంటంటే జాయింట్ వెంచరు, కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి జాయింట్ వెంచరు. ఆడు ఎవడికి అవసరమైతే వాడికి వార్త రాస్తూ ఉంటాడు అనమాట. ఆడు దుబాయ్లో ఉంటాడు. అంటే దుబాయ్లో మన చట్టాలు వర్తించవు అని చెప్పి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడికి ఎవడికో పెట్టి అక్కడ ఒక యంత్రాంగాన్ని పెట్టుకొని ఉన్నారు. ఎందుక ఈ దొంగ పనులు, దొంగ అబద్ధాలు చేయటం, దొంగ ప్రచారాలు చేయటం, దొంగల్ని కూర్చోబెట్టడం, విదేశాల్లో దొంగల్ని పెట్టడం,
వాళ్ళ ద్వారా ప్రచారం చేయించటం. ఎందుకయ్యా ఈ బతుకు, ఫేక్ బతుకులు ఎందుకు? అంత అవసరమా? అంత అవసరమా? నువ్వు చేసిందే అదవ పని, తప్పుడు పని, మహాపాపం. ఇది ప్రపంచం మొత్తం అర్థమైంది. పుణే దగ్గర ఇండాపూర్ అని ఉంటుంది. ఇండాపూర్ అనేది విలేజ్ పేరు. వెళ్ళి చూసిరాపో. సొనాయ్ డైరీ అంటారు. ఇండాపూర్ డైరీ అంటే ఆ ఇండాపూర్ ఊర్లో ఉంది కాబట్టి ఇండాపూర్ డైరీ అంటారు. వెళ్ళి చూసిరాపో ఒక్కసారి. జగన్మోహన్ రెడ్డి కానీ ఈయన తరఫున డబ్బులు తీసుకొని వీడియోలు వేసిన ఈ ఛానల్స్ కానీ ఒక్కసారి వెళ్ళి చూసిరాపోండి. ఎంత ఉంటుంది తెలుసా? 100-200 ఎకరాల్లో ఉంటుంది అది. ఆ ప్లాంట్ మొత్తం ప్లాంట్ అక్కడ అల్ట్రా మోడర్న్. అసలు అల్ట్రా మోడర్న్. నువ్వు వెళ్ళి ఒక్క 10 నిమిషాలు ఆ రోడ్డు మీద నిలబడితే 100 లారీలు పోతాయి. 100 లారీలు పోతాయి అంతే. అంత స్థాయిలో మిల్క్ ప్రోడక్ట్స్ తయారు చేసి వాళ్ళు విదేశాలకు అమ్ముతూ ఉంటారు. అంత పెద్ద ప్లాంట్, అంత పెద్ద సంస్థ, అంత పెద్ద బ్రాండ్ని తీసుకొచ్చి అపవిత్రం చేసి ఇండాపూర్ డైరీ కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నది అని చెప్పటం అంటే ఇంతకన్నా నీచమైన, ఇంతకన్నా నికృష్టమైన ప్రచారం ఇంకేదైనా ఉంటుందా? ఇండాపూర్ డైరీ రోజుకి 40 లక్షల లీటర్ల పాలను సేకరించే సంస్థ. నీ బోలేబాబా డైరీ కాదు, నీ ఏఆర్ డైరీ కాదు. అదేమంటే ఏఆర్ డైరీ మాది కాదు, చంద్రబాబుది అంటాడు. ఏఆర్ డైరీ ఇంకా భారతీయ సిమెంట్ కూడా చంద్రబాబు నాయుడుదే, సరస్వతి పవర్ కూడా చంద్రబాబు నాయుడుదే, అన్నీ చంద్రబాబువే. నీకు ఏమి ఈ అబద్ధాలు చెప్పుకుంటూ ఎంతకాలం తిరుగుతావు? ఇమ్మీడియట్గా ఈ యూట్యూబర్లు, ఫేస్బుక్ పేజీలు నడిపేవాళ్ళు, ఇన్స్టాగ్రాము, వీళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా, మిమ్మల్ని ఇరికిస్తున్నారు. బొత్స సత్యనారాయణ లాంటి వాడినే ఇరికిచ్చారు ఇందులో. ఈ మహాపాపంలో బొత్స సత్యనారాయణనే తీసుకొచ్చి ఇరికిచ్చారు. మీరందరూ శలభాల్లాగా మాడిపోతారు. జాగ్రత్తగా మీరు కంటెంట్ తీసేయండి. ఎందుకైనా మంచిది. ఎందుకంటే హెరిటేజ్ అయితే ఊరుకోదు. ఎందుకు అంటే నెక్స్ట్ ఇండాపూర్ కూడా రాబోతుంది. నెక్స్ట్ ఇండాపూర్ కూడా మొదలు పెడుతుంది. ఎందుకు అంటే ఇండాపూర్ పెద్ద కంపెనీ, హెరిటేజ్ అనేది ఒక ప్రెస్టీజియస్ కంపెనీ. అటువంటి కంపెనీలు, ఈ 2 కంపెనీలని మీద బురద జల్లే కార్యక్రమాన్ని చేశారు కాబట్టి మీరందరూ ఇరుక్కుంటారు. జగన్మోహన్ రెడ్డిది ఏముంది? చాలా డబ్బులు. ఇందాక దుర్గా కుమార్ గారు చెప్పారు కదా, 43,000 కోట్ల రూపాయల ఆస్తులే జప్తులో ఉన్నాయి ఆనాటికి. అంటే లక్షల కోట్లు ఉన్న వ్యక్తి 100 కోట్లు కేసు ఓడిపోతే కడతాడు హెరిటేజ్కి, నువ్వేం కడతావు? అందుకని నీ పోస్టులు తీసేసుకొని క్షమాపణ చెప్పు హెరిటేజ్కి. లేకపోతే ఇప్పుడు చేస్తే క్షమాపణ హెరిటేజ్కి ఒక్కదానికి చెప్పాల్సి వస్తుంది. ఒక 2 రోజులు అయితే ఇండాపూర్కి కూడా చెప్పాలి సమాధానం, క్షమాపణ చెప్పాలి. అందుకని గుర్తుపెట్టుకొని ఇవన్నీ మీరు ఈ సోషల్ మీడియాలో బాధ్యతగా మాట్లాడటం నేర్చుకోండి. లేకపోతే మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పు కింద తేలులాగా పడుండాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి కట్టు బానిసల్లాగా పడుండాల్సి వస్తుంది. ఆ విదేశాల్లో ఉన్నోళ్ళు బాగా డబ్బులు సంపాదించుకొని వాడు ఏదో ఇష్టం వచ్చినట్టు వాగుతాడు. మీరు ఈ దేశంలో ఉండేవాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి. సో దుర్గా కుమార్ గారు, అయితే సాక్షికి సంబంధించి ఈ ఒక్క హెరిటేజే కాదు, గతంలో కూడా చూసుకుంటే కేసుల మీద కేసులు పడుతూ వస్తున్నాయి. ఏదైతే ఒక కర్నూలుకి సంబంధించి, అనంతపురం సంబంధించి మన పేర్లు చెప్పకూడదు కాబట్టి ఒక ఫోక్సో చట్టం కింద అక్కడ రిపోర్టర్లు, అక్కడ బాలిక, చాలా చిన్నారి బాలిక పైన రాసిన రాతలు, చిన్న పిల్ల మీద బాగా గుర్తు చేశారు మీరు. చిన్న పిల్ల మీద ఇన్సిడెంట్ జరిగితే ఆ పిల్ల ఫోటో వేసాడండి. వేస్తే సాక్షి ఎడిటర్కి నోటీస్ ఇస్తే వల్ల 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 ఏడుపు. మా ఎడిటర్కి నోటీస్ ఇచ్చారు, మా ఎడిటర్కి నోటీస్ ఇచ్చారు, మా ఎడిటర్. అరే పోక్సో చట్టం ఎట్టుంటుంది తెలీదా నీకు? ఆ మాత్రం తెలియకుండా నువ్వు ఎడిటర్ అయ్యావా? నీకు నోటీస్ ఇస్తే ఏడుపు, మా మీద కక్ష సాధింపు, మా మీద కక్ష సాధింపు. సో అదేవిధంగా చూసుకుంటే ఇదొక్కటే కాకుండా గతంలో గోరంట్ల మాధవ్, ఆయన కూడా ఏదైతే సేమ్ ఇదే ఫోక్సో చట్టం కేసు కూడా అయింది. కానీ గతంలో ఆయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశాడు. అంటే ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత సాక్షి మీద కేసులు పడుతున్నా సరే పట్టించుకోకుండా ఉన్నారంటే వాస్తవానికి ఇప్పటికే సాక్షి అనేది
దాంట్లో ఉండే ఉద్యోగస్తులు మొరపెట్టుకుంటే అదొక క్షమాభిక్ష మీద బతుకుతుందని చెప్పేసి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా ఇలాంటి కేసులు వేయించుకుంటున్నారు, అయినా సరే ఇంకా తగ్గడం లేదు అంటే మొత్తానికి ఫ్రస్ట్రేషన్లో జగన్ ఏదైతే అదైందని చెప్పేసి అనుకున్నట్టే, లేకపోతే ఎలా చూడాలంటే అసలు సాక్షి పుట్టటమే ఏమైనా ప్రజాసేవ కోసం పుట్టిందా, లేకపోతే సమాచారం ఉద్యమం కోసం పుట్టిందా, లేకపోతే ఏమైనా సంస్కరణలు తీసుకురావటానికి పుట్టిందా? అందులో 10 రూపాయల షేర్ వాల్యూది 1700 పెట్టి 2000 పెట్టి ఆ రోజున క్విడ్ ప్రోకో ద్వారా వీళ్ళు వాళ్ళకి భూములు ఇస్తే కొన్నారంటే వాళ్ళ ఒక ఉద్దేశం ఏంటంటే, మేము రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితి మా కుటుంబానికి వస్తుంది, మేము పరిపాలించాలంటే మాకంటూ సొంత మీడియా ఉండాలి, దేశంలో చెప్పే మీడియా ఉండాలి. అదే సొంతం అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ వాయిస్ ఆఫ్ హిజ్ మాస్టర్స్ వాయిస్, హెచ్ఎంవి అని మా చిన్నప్పుడు గ్రామ్ ఫోన్ రికార్డులు వస్తూ ఉండి, హిజ్ మాస్టర్స్ వాయిస్. జగన్ ఏది మనసులో అనుకుంటాడో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్వర్ట్ చేసేస్తుంది మాటల రూపంలోనూ అక్షరాల రూపంలోనూ. అది వాటి 2 రూపం పుట్టుక అలా వచ్చింది. కాబట్టి హెచ్ఎంవి అంటే హిజ్ మాస్టర్స్ వాయిస్, ఆయన కుక్క బొమ్మ ఉంటుంది. ఆయన అక్కడ ఆలోచించుకుంటే చాలు, ఆయన వచ్చి చెప్పక్కర్లేదు, టైప్ కొట్టక్కర్లేదు, ప్రింట్ రూపంలోనూ వచ్చేస్తుంది, వాయిస్ రూపంలో కూడా వచ్చేస్తుంది. ఆ రెండింటికి ఫేస్ అనమాట. జగన్మోహన్ రెడ్డి పార్టీకి, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగా. మళ్ళీ విజయమ్మకి, షర్మిలమ్మ వాయిస్లు అందులో వినపడవు, వాళ్ళ ఫ్యామిలీ ఎవరో వినపడవు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కోసమే అది. కానీ జగన్మోహన్ రెడ్డి నాకు ఎటువంటి పత్రిక లేదు, పేపర్ లేదని చెప్పి అంటుంటాడు సార్. అవునండి, ఆయనకి లేదు, నేను కూడా చెబుతున్నా, ఆయన భార్యకు ఉంది, ఆమె మేడం గారి పేరు మీద ఉంటుంది. కాబట్టి టెక్నికల్గా ఆయన నాకు లేదని చెబుతాడు. బీదల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? మీ బిడ్డ ఏం లేవు, అంతంత మాత్రం, అంత ఆస్తులు అంతస్తులు ఏం లేవు, మీరు నేను అందరం ఒకటే, మనందరం కలిసి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి, మనందరం కలిసి ఢిల్లీలాగా ఒక ప్రజా రాజధాని నిర్మించుకోవాలి, మనందరం కలిసి మద్యపాన నిషేధం చేయాలి, మన ఆడబిడ్డలు తాడిబొట్లు తెగటానికి ఇల్లేదు, కొంతమంది దొరల పరిపాలనలో ఉండారాళ్ళు, మనం 4వ సంవత్సరం వచ్చేటప్పటికి అన్నీ తీసేస్తా, ఎవడన్నా డబ్బు ఉండాడు వెళ్ళి తాగితే తాగుతాడు 5 స్టార్ హోటల్లో, మనం జనం మాత్రం సేఫ్గా ఉంటాం అని ఎంత చక్కటి మాటలు చెబితే జనం అందరూ అమ్మో మన బిడ్డ 30 కోట్లు కొట్టేశాడు. అసలు ఇట్లాంటి బిడ్డ ఉండగా మనం ఎవరినో గెలిపిస్తున్నామా? చంద్రబాబు ఏమో ఏదో పలావ్ పెడతానన్నాడు, ఈ బిడ్డ బిర్యానీలు పెడతానంటున్నాడు, పెద్ద పెద్ద బాటిల్స్ ఇస్తానంటున్నాడు, బంగారు పిటుకలు ఇస్తానంటున్నాడు పొయ్యి కట్టుకోవటానికి. ఇట్లాంటి బిడ్డను మనం వదులుకుంటామా అని అందరూ ఆలింగనం చేసుకున్నారు. ఈయన వాళ్ళ తలలు సమిరాడు, బొగ్గలు తీసాడు, ముద్దులు పెట్టుకున్నాడు. ఇవన్నీ అయిపోయినాయి. ఎలక్షన్లో వచ్చాడు, నెక్స్ట్ డే వచ్చాడు, రేపు ప్రజావేదిక కూల్చేసేయంటారు అన్నాడు. ఆయన కూల్చింది ప్రజావేదిక కాదు, ప్రజల మనసులనే కూల్చేసాడు, గుణపాలతో గుచ్చేశాడు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రిక ప్రజల కోసం పుట్టిందా అండి? అది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఆ పత్రికని, ఆ ఛానల్ని ఏ స్థాయిలో అయినా ఉపయోగిస్తాడు. ఎన్ని కేసులు పడ్డా, దున్నపోతు మీద వర్షం పడితే ఎప్పుడన్నా అది ఏమన్నా వసారులోకి వెళ్ళటం మీరు ఎప్పుడన్నా చూసారా? ఇంకా అక్కడే నుంచుంటుంది, ఎందుకంటే దానికి సమ్మగా ఉంటుంది. అదే గోవు అనుకోండి, పరిగెత్తుతుంది, అది తట్టుకోలేదు, వర్షం పడితే కూడా గబాలని ఎక్కడన్నా నీడకు పరిగెత్తుతుంది వసారులోకి. అట్లాగే ఇప్పుడు దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఇట్లా ఆ పత్రికలకి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ చట్టాలు కానీ, లేకపోతే కోర్టు ఆదేశాలు కానీ, ఇంకోటి కానీ ఏముంటుందండి? ఆ పత్రికని ప్రజలు ఎట్లా విశ్వసిస్తారని కానీ, లేకపోతే ఇది సబబా అని మీరు అడుగుతున్నారు. అసలు అట్లాంటి పత్రిక ఏర్పాటు అనేది ఏ రాజకీయ నాయకుడికి వాళ్ళకి స్వతంత్ర భారతదేశంలో అంత స్ట్రాంగ్ మీడియా లేదు. జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో నేషనల్ హెరాల్డ్ అని ఆయన స్వతంత్ర ఉద్యమం కోసం పెట్టిన పత్రికే తర్వాత వాళ్ళు నడపలేక మూసేసుకున్నారు. అసలు ఇంత ఆస్తులు కూడా ఉన్న ముఖ్యమంత్రి కానీ, కుటుంబం కానీ, రాజకీయ కుటుంబం, మరి వాళ్ళు అంత వ్యవస్థని ముందు చూపుతో పెట్టారంటే ఇవాళ ఆ పని చేయాల్సిన బాధ్యత ఆ పేపర్ల మీద ఉంది. ఎటువంటి అబద్ధాన్నైనా నిజం కింద ప్రచారం చేయాల్సిందే. జనం నమ్ముతారా నమ్మరా అనేది వేరే మాట. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 2029 నాటికి ఇప్పుడు జరిగిన ఈ అపచారం, ఆ తర్వాత చేస్తున్న ఈ పిల్ల శాస్త్రలో, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు పెద్ద మనిషితో కూడా పట్టుకుని నువ్వు వెళ్ళు అని ముందుకు తోస్తున్నారు చూడండి. ఇవన్నీ కూడా జనం లెక్కల్లో పడతానే ఉన్నాయి. ఏమి రెడ్ బుక్కుల్లో రాయకల్లా, గ్రీన్ బుక్కుల్లో రాయకల్లా మనసుల్లోనే రాసుకుంటున్నారు. కాబట్టి ఈసారి ఇంకా వాళ్ళు నామినేషన్లు వేసే పరిస్థితి కూడా ఉండదు. ఈ 11 మందితో నువ్వు అసెంబ్లీకి కిందసారి వెళ్ళలేదు,
వెళ్ళలేదు, మేము గెలిపించినా కూడా. ఇక ఈసారి నువ్వు అసెంబ్లీకి వెళ్ళనాడివి, స్వామివారికి ఇంత అపచారం చేసి మా మనసుల్ని గాయపరిచి కనీసం క్షమాపణ కూడా చెప్పనాడివి, ఇంకా దాన్ని సెలవుల పలవుల కింద నేను చేసింది ఏదో ఘనకీర్తని ప్రచారం చేసుకుంటున్న వ్యక్తివి నువ్వు ఏ ముఖం పెట్టుకుని మా దగ్గరికి వచ్చావని అడగటంతో పాటు ఎక్కడ కూడా ఒక్క ఓటు కూడా వేయరండి. ఇక జగన్మోహన్ రెడ్డి క్వార్టరీలో ఎవరైతే లబ్ధి పొందారో ఆయన చేస్తున్న పనులు, ఇప్పుడు విజయసాయి రెడ్డి చెప్పాడు కదా, పంది కుక్కుల్లాగా ఇప్పటికీ దోసుకు తింటున్నారని. ఇక ఇది ఉంటుంది కదా కృతజ్ఞత, ఆ పంది కుక్కలు ఓట్లు వేయాల్సిందే. కానీ నిజమైన ప్రజలైతే ఎవరు కూడా అటువంటి పార్టీని కానీ ఆ పత్రికను కూడా చదవరండి. కిందసారి కూడా వాలంటీర్లని, గ్రామ సచివాలయాలని, తర్వాత కొంతమంది చిన్న వ్యాపారులని బెదిరించి సబ్స్క్రిప్షన్ రాస్తావా సస్తావా, లేకపోతే నీ మీద మేము కేసులు పెట్టిస్తాం, పంచాయతీతో పెట్టిస్తాం, మున్సిపాలిటీతో పెట్టిస్తాం, లేబర్ డిపార్ట్మెంట్తో పెట్టిస్తాం, ఇట్లా బెదిరించారు. దాంతో సర్క్యులేషన్ పెరిగింది. ఇప్పుడు పడిపోగానే సర్క్యులేషన్ ఏది, అంతే. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి సాక్షి పత్రికకు విలువలు విశ్వసనీయతలు ఉన్నాయా లేదా అంటే ఆ పత్రికలో ప్రచురించే ఎడిటర్స్కి వాళ్ళకు కూడా తెలుసు ఏం జరుగుతుందని చెప్పి. రోజు జరుగుతున్నటువంటి ఒక ఏదైతే ఉన్నాయో వార్తలు దానికి చాలా విభిన్నంగా మనకి దాంట్లో చూస్తూ ఉంటాం. అయితే ఇంత దాకా వచ్చిన తర్వాత కూడా కోర్టులతో కూడా ఏదైతే సుప్రీంకోర్టు కావచ్చు, లేదా ఢిల్లీ హైకోర్టు కావచ్చు, లేదంటే జిల్లా కోర్టులు కావచ్చు, ఆఖరికి టీటీడీ కూడా ఇప్పటికే ఎన్నో కేసులు వేసింది. ఆఖరికి చిరుబాబు తిన్నప్పుడు లోకేష్ గారు ఒక కేసు వేశారు. ప్రతి దాన్ని కేసు వేయించుకోవడమే తప్ప ఎక్కడ కూడా ఈ యొక్క పత్రిక ఈ విలువలు పాటించిందని ఎప్పుడు కూడా సాక్షి రాల. సో ఇప్పుడు ఈ హెరిటేజ్ గురించి కావచ్చు, లేదా ఇండాపూర్ రాకముందే ఏమన్నా సరే దాని మీద స్పందించే అవకాశం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? అది ఒక పర్పస్ కోసం పెట్టుకున్నది కదా, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం పెట్టుకున్నది. అందువల్ల వాళ్ళకి ఇటువంటి వాటితో సంబంధం లేదు. చట్టం, న్యాయం, ధర్మంతో అసలు సంబంధం లేదు. ప్రభుత్వం ఎటు నడుస్తున్నది, మంచి చేస్తున్నదా అనే విషయాలతో పట్టింపు లేదు. ఏదైనా ప్రజలకి నిజమైన ఇబ్బంది ఉంటే రాద్దాం అనే ఒక ఆశయం లేదు. వాళ్ళకి ఎంతసేపటికి వాళ్ళు చేసిన మహా అపచారాలని కూడా, ఇప్పుడు మహా అపచారం గురించి మాడుకుంటున్నాం కానీ బాబాయిని అడ్డంగా నరికేస్తే కూడా అదే రాశారు కదా. అసలు మేమెవరం నరకలేదు. చంద్రబాబు నాయుడు వచ్చి రాత్రికి నరికేసిపోయాడని చెప్పారు కదా. నన్ను నమ్మారు కూడా అండి, ఎందుకంటే పత్రికల్లో చూస్తే ఎవరైనా నమ్ముతారు. అయ్యో, కోడి కత్తి ఒకటి తీసుకొని మా మీద అటాక్ చేశాడు, అసలు తండ్రి లేని బిడ్డని నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు కోడి కత్తితో. అది పుని ఇంత చాకు, ఏదో వంకాయలు కోసే చాకన్నా అయితే ఏమన్నా దిగుతుందా లోపలికి అనుకో, కోడి కత్తి ఎంత ఉంటుంది, ఇంత ములికి ఎంత ఉంటుంది. దాన్ని బట్టి ఇక్కడ ఇట్ట పైకి ఇట్ట అంటే ఇట్ట అన్నదాన్ని నువ్వు వెంటనే అసలు అక్కడ రక్తం కూడా లేదు. స్పెషల్ ఫ్లైట్లో అక్కడెక్కి హైదరాబాద్లో దిగేటప్పటికి ఇదంతా రక్తం ఉంది. ఆ తర్వాత తీసుకెళ్తే పెద్ద కాస్ట్లీ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ ఇద్దరు డాక్టర్లు అహోరాత్రులు శ్రమించి ఆయనకు ఆపరేషన్ చేశారు. ఇప్పుడు కూడా ఎంతమంది డాక్టర్స్ చూశారుగా గ్రూప్ ఫోటో. ఇంత ములుగుతోటి ఇట్ట గీస్తే ఇద్దరు డాక్టర్లు ఆ రోజు రాత్రి అంతా తెల్లవార్లు ఉండి ఆపరేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బతికిచ్చారు. ఇటువంటి కథలు రాసుకుంటూ, ఇటువంటి కథలు చెప్పుకుంటూ, ఇది ఇందాక దుర్గా కుమార్ గారు చెప్పినట్టు గులకరాయి, అసలు ఆ రాయి ఏందో ఆడెక్కడున్న ఆ పిల్లగాడు, పాపం చిన్న పిల్లాడు, ఆడెక్కడి నుంచోట అక్కడెక్కడి నుంచో దూరంగా ఉండి అక్కడి నుంచి రాయి వేసాట. ఆ రాయి నేరుగా వచ్చి అన్నకి ఎక్కడ ముఖంలో ఎక్కడ డిస్టర్బ్ కాకుండా కరెక్ట్ ఎక్కడైతే ప్లాస్టర్ వేస్తే ప్రజలందరికీ కనపడుతుందో అక్కడ తగిలిందిట. అట్ట తగిలి పక్కకి వెళ్ళి పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాస్కి కంట్లో దూరిందిట. ఆయన దాని మీద కట్టుకొని ఒక నెల రోజులు ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా అటకే తిరిగాడు. అంటే ఒకసారి కుడుము వైపు, ఒకసారి ఎడం వైపు గుర్తులేక అంత. ఆ తర్వాత ఏమైంది, ఆ రాయి మాయమైపోయింది. అది ఇప్పటికీ సుదర్శన్ చక్రం కూడా అంత దెబ్బ కొట్టలేదు. సుదర్శన్ చక్రం కన్నా పవర్ఫుల్. అది కొట్టేసి మాయమైపోయి దాని దుంపదగా రాయి మరి అది ఇప్పటివరకు దొరకలే.
అంటే దాని మీద చాలా మీమ్స్ వస్తున్నాయి సార్. అది ఇక్కడున్న కుర్రాళ్ళు కాదు, ఏలియన్స్ కొట్టుంటారు, ఏలియన్స్ దాడి చేసి ఉంటాయి. ఇప్పుడు ఏదైనా రాసుకుంటాం, మందే కదా, పేపర్ మందే, మన ఇష్టం వచ్చినట్టు ఒక్క రాసుకుంటాం. మాట చెప్పాలండి, ఇక్కడ సునీతారెడ్డి అక్క కాబట్టి అక్క చెల్లిలో ఆమె డాక్టరు, ఈయన కట్టు ఆ పట్టి వేసు తిరుగుతుంటే నువ్వు ఏమీ లేని దాని మీద అది కడితే తగ్గదురా బాబు, అది తీసే ఇన్ఫెక్షన్ అవుతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, తీసే. ఆమెకి విభేదాలు ఉంటే ఉండే, ప్రేమే తీసేయమని చెప్పింది. అంటే తండ్రిని అది గొడ్డలి ఎలా? పెట్టేసినా సరే, పాపం అతను కూడా విన్నాడు, డాక్టర్ గారు చెప్పింది. తీసేసాడు. తండ్రిపై గొడ్డలు పెట్టి వేసినా వేసినా సరే సరే డాక్టర్ అన్నకింత చిరు గాయం తగలకూడదు అని చెప్పి చెప్పింది. అట్లా కాదండి, అక్కడ విషయం ఏంటంటే ఆమె డాక్టర్, తెలిసిన సంగతి చెప్పాలి, శత్రువు అయినా సరే వైద్యం చేయాలి. ఇప్పుడు ఆయన ఆ దెబ్బ కొట్టుకుని ఆమె దగ్గరికి వెళ్తే కూడా వైద్యం పర్ఫెక్ట్గా చేస్తుంది. ఎందుకంటే నా తండ్రిని చంపాడన్న పాయింట్ అక్కడ రాదు. నా తండ్రికి వైద్యుడు పేషెంటే, అది చెప్పింది. అది మనం అభినందించాలి సునీత గారిని. అంతేగాని ఆడికి ఇన్ఫెక్షన్ అయితే పోతే కనుపోద్దేమో, నాకు మంచిదేగా అనుకోలే. అంటే ఏ మాటకు ఆ మాట విలువలను కాపాడుకుంది. అట్లా ఆమె చెప్పినట్టే ఆ తర్వాత తీసేశాడు పట్టి. దాని దుంపదగా ఒక ఇది కూడా లేదు. నాకు ఇక్కడ ఉంది చూసారా, ఎప్పుడు నా చిన్నప్పుడు నాకు 5వ ఏటలో 6వ ఏటలో పడ్డది, ఇంకా ఉంది దాని దుంపదగా దెబ్బ, కాబట్టి ఉంది, ఇక్కడ కనబడుతూ ఉంటుంది. మరి ఆయనకి అంత పెద్ద గులకరాయి వచ్చి అట్ట గుద్దితే అసలు ఇద్దరు డాక్టర్ రాత్రి మగళ్ళు ఆపరేషన్ చేస్తే, గులకరాయి కాదు, ఇద్దరు మొత్తం ఒక 10 మంది టీం, దానికేమో ఇద్దరు డాక్టర్లు, ఇక్కడ వేరు. గులకరాయికి టీం హాస్పిటల్లో టీం మొత్తం గ్రూప్ ఫోటో కూడా ఇచ్చారు. తెల్లారుజామున 3 ఎప్పుడు తీశారు, అప్పటికి మేము సెట్ చేసామని. మరి ఆయనకి మరకలేదు. నాకు దాని దుంపదగ్గ ఇది ఎప్పుడు 5వ ఏటో 6వ ఏటో తగిలితే ఇప్పటికీ ఉంది. మరి అంత అద్భుతమైన మెడికల్ హిస్టరీ, మిరకిల్స్ చేసే వ్యక్తికి ఈ వెంకటేశ్వర స్వామి ఉంది, ఏది కలిపితే అది తింటాడు అనుకున్నాడు. కానీ ఇప్పటికి ప్రస్తుతానికైతే హెరిటేజ్ వాళ్ళ కేసు ఇది వస్తుంది, రేపు ఎల్లుండి ఇండాపూర్ కేసు వస్తుంది. మనం చెప్పేది ఏంటంటే, బొత్స సత్యనారాయణ లాగా మీరు కూడా ఇరుక్కోమాకండి యూట్యూబర్లు. మీకేమీ అక్కడి నుంచి డబ్బులు రావు. మీరు ఎట్టి పరిస్థితి మీ దీన్ని మీరు సేవ్ చేసుకోండి. దయచేసి ఇప్పటికైనా మహా అపరాధంలో, అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మహా అపరాధంలో మీరు పాలు పంచుకోమాకండి. వెంకటేశ్వర మిమ్మల్ని కూడా శిక్షిస్తాడు.